మీరు చెప్తే ఇంటెట్టుగా చెడ్డో పడ్డో వ్యవహారం చేయాలి, రైతుకు ఏ లోటు రాకుండా రైతు సకల కష్టాలతోటి ఇలా కళ్ళాలల్లో మార్కెట్లలో పంట ధాన్యాన్ని పెట్టుకున్నాడు. జర్ర మీరు సోయి పెట్టాలి పాప రైతన్నల మీ నిండు మనసుతోటి ఆదుకోవాలని మళ్ళొకసారి నేను కోరుకుంటా ఉంది. దా సాక్షి లేవుంది. కంచెలోనే లోపలేస్తాం. కంచె గచ్చిబౌలి భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా లేదా? కూల్చే కుట్ర కేసీఆర్దే. ఈ పెద్ద మనిషి పసిగట్టిండు. ఎందుకంటే ఇప్పుడు ఫామ్ హౌస్లో వండుకున్న కేసీరావుకు ఏం ఆలోచన ఉంది? ఇటు అసెంబ్లీకి పోవాలి మాట్లాడాలి అన్న ఆలోచన లేదు. గెలిపించిన గజ్వేల్ నియోజకవర్గ జనాలకు ఏదన్నా ఓ సాయం చేయాలి, మేలు చేయాలి, వాళ్ళ కష్టమేంది, వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది అరుచుకోవాలన్న సోయి లేదు. ఇప్పుడు కేసీరావుకి ఏముంది? కూల్చే కుట్ర కేసీఆర్ది. సర్కారును పడగొట్టాలి. నిన్న మొన్న అన్నారు కదా, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుమ్ము చేస్తే ఇది కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన నోరు కాదు, ఇది కేసీరావు ఆత్మ మాట్లాడిన ముచ్చట అని చెప్పుకొచ్చారు. ఆయన ఆత్మ ఆ రకంగా తిరుగుతూ ఉంది పాపం. ఇక మరి 5 నుంచి 6 వేల కోట్లతో మా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్. ఈ కోల్యాగ గతంలో కూడా 12 మంది కోల్యాగలను వెంటేసుకుంది కదా, కొనుక్కుంది కదా. ఇక మరి వాళ్ళు చూపిన తోవలో ఇక మరి వీళ్ళు పోవాలంటే ఇక ఈ నిన్న ఆడంగిడంగా వారి అవసరాల కోసం వచ్చాయి అనేది కథ నడిచింది. ఏది 10 మంది ఎమ్మెల్యేలు. కేసీఆర్ కుటుంబం ఎన్ని స్కెచ్లు వేసినా మా ముందు చెల్లవు. ధరణి చట్టమే బీఆర్ఎస్కు ఉరితాడయింది. మేం బాగా పనిచేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారు. భూభారతి పైలట్ మండలాల్లో నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. మే 1 నుంచి భూ సమస్యల పరిష్కారం. జూన్ 2 నాటికి వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం. జీపీఓలు వచ్చిన తర్వాతే సర్వే మ్యాప్ నిబంధన అమలు. ఈ ఏడాది చివరికల్లా కొత్త భూభారతి పోర్టల్. జూన్ 2న సీఎం చేతుల మీదుగా పేదలకు భూ పట్టాలు. సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇది కథ. మొత్తానికైతే ఫామ్ హౌస్లో వండుకున్న కేసీరావు ఇవాళ అన్ని ఆలోచనలు మర్చిపోయి, జనాలకు సేవ చేయాలన్న సోయి మర్చిపోయి, ప్రభుత్వాన్ని ఎట్లా బడగొట్టాలి, ఎట్లా కూల్చాలి, ఏ రకంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి, ఎవరెవరితోని కథ నడిపించాలి, ఎవరెవరితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు, ఎట్లా గాలం వేయాలి, ఎట్లా గుంజాలి, ఎట్లా మళ్ళా అధికారం చేపట్టాలి అనేది ఇక ఆయనకు లోపల మెసులుదా ఉందట. ఇక మరి ఇక ఈ కొన్ని కోళ్ళాగలు ఎమ్మెల్యేలు ఇక అనలేకపోతున్నాయి అంటా ఉన్నాయి. మొత్తానికైతే ఇక అధికారము బిచ్చగాడగాక బజార్లో పోయి, అమ్మా నేను దండం పెడతా అయ్యా నీ బాంచనయ్యా అన్నట్టుగా ఇప్పుడు ఈయన అధికారాన్ని ఇస్తారా ఇయ్యరా, ఎట్లా కూడగొట్టాలి, ఎట్లా పడగొట్టాలి, నాయనా నాకు అధికారం రా బిడ్డా, నాకు పెత్తానం రా అని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి